ప్రకృతి ప్రకోపంతో అల్లాడుతున్న వైనాడ్ ప్రాంతంలో ప్రధాని ఏరియల్ సర్వే చేశారు. కొండ చర్యలు విరిగిపడి నామరూపాలు లేకుండా శిథిలమైన పలు గ్రామాలను మోడీ చూశారు. కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి కేరళ గవర్నర్ ఆరిఫ్ మెహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. వాయుసేన హెలికాప్టర్లో వైనాడ్లో పర్యటించారు. కొండ చర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్మల ప్రాంతాలను ప్రధాని పరిశీలించారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రి సురేష్ గోపి ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించనున్నారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను మోడీ పరామర్శిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష చేస్తారు. జూలై 29 నుంచి 30 తేదీల్లో జరిగిన ప్రకృతి విపత్తులో 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. 100 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల సంఖ్య 400 వరకు పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కొండ చర్యలు విరిగిపడడంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు.